దేవునికి స్తోత్రం కలుగునుగాక. రండి, మరొక పరిశుద్ధ ఆదివారమందు దేవుడు తన వాక్యము ద్వారా మనకిస్తున్న ఆదరణ, ధైర్యం, హెచ్చరిక వీటన్నిటిని గ్రహించుకోవడానికి దేవుడు మన హృదయాలను తెరుచునుగాక. మంచిది ప్రియులారా, దేవుడు మనతో ఉన్నట్లుగా మరి ఎవరితోనూ ఉండడు. ఎందుకంటే మనము ధన్యులం, దేవుని ప్రజలమై ఉన్నాం, ఆయనకి ఇష్టలైన వారము. అందుకని ఆయన ఒక వాగ్దానపూరితమైన మాట మనకి సెలవిస్తున్నారు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఇట్లుండగా అంటే ఇప్పుడున్న పరిస్థితులు, ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, సమస్యలు, శోధనలు ఇవన్నీ ఉంటూ ఉండగా దేవుని వాగ్దానం అంటుంది, ఆయన మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు? ఎందుకంటే ఈ దినాన నేను నా ప్రజలకు తోడై ఉన్నట్లుగా మరి ఎవరికి నేను తోడుగా లేనని సెలవిచ్చారు ఆయన. అందుకని దేవుని యొక్క బిడలుగా మనము గర్వించదగిన విషయం ఏమిటంటే ఆయన మన పక్షముగా ఉంటారు. 118వ కీర్తన 6వ వచనంలో అన్నారు, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. ఇది పూర్తిగా విశ్వాసంతో, నమ్మకంతో, నిరీక్షణతో పలికే మాట. నరులు నాకేం చేయగలరు, ఆయన నా పక్షముగా ఉండగా. మనం ఈరోజు ఆలోచన చేద్దాం. దేవుడు తన ప్రజల ఎడల వారి పక్షముగా ఉండడానికి చాలా ఇష్టపడతాడు. ఎందుకంటే తను మనలను ప్రేమించారు కనుక. ఆయన తన దగ్గరికి వచ్చి వారి పక్షముగా ఆయన విజ్ఞాపన చేస్తారని ఆ యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని మనం గమనించగలం. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 7వ అధ్యాయంలో ఈ మాట మనకు కనిపిస్తుంది ప్రియులారా. 24-25 వచనాలలో, ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు. మన పక్షముగా ఏ తొందరలు లేకుండా అవన్నీ రానియండి, వాటి నుంచి తప్పించడానికి మన పక్షముగా ఉన్నవాడే మనం నమ్ముకున్న దేవుడు. ఎంత బాగా చెబుతాడంటే, తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున. ఎవరైతే యేసుక్రీస్తు వారిని మార్గంగా అంగీకరించి ఆ క్రీస్తు ద్వారా ఈ లోక జీవితం అయిపోయిన తర్వాత పరలోక భాగ్యాన్ని పొందగలనని ఆ మార్గాన్ని తెలుసుకొని వచ్చిన వారి పక్షంగా ఈరోజు ఆలోచన చేయి. నువ్వు యేసుక్రీస్తులో ఆయన మార్గములో ఉంటే నిత్యముగా నీ పక్షముగా ఆయన వ్యాజ్యం ఆడతాడు, నీ పక్షముగా కార్యాలు జరిగిస్తాడు. ఎందుకంటున్నానంటే 70 సంవత్సరాలు భయంకరమైనటువంటి చెరలో ఉండిపోయిన తన ప్రజల గురించి ఆయనకు ఒక కన్సర్న్ ఉంది. ఆ 70 సంవత్సరాల చెరకి కారణం కూడా ఆయన ప్రజలైన ఇశ్రాయేలీలు దేవునికి విరుద్ధంగా చేసిన ప్రవర్తనకి ఆయనే వారిని ఆ రీతిగా అప్పగించాడు. అయితే అప్పగించేశాడే కానీ మనస్సు లేకుండా ఏం లేడు. దేవుడు తన ప్రజల పక్షముగా ఉండడానికి ఇష్టపడేవారు కనుక యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో 1వ వచనం నుంచి చూస్తే, అతని పక్షమున జనులను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. ఈరోజు దేవుడు తన ప్రజల ఎడల ఉన్నటువంటి ఆసక్తిని బట్టి కోరేషు అనేటువంటి ఒక రాజుని ఎంపిక చేసుకున్నాడు. వాస్తవంగా ఈ కోరేషు ఒక అన్యుడు.
అతనికి యెహోవా దేవుడు తెలీదు, ఆ దేవుని ఆశ్రయించిన విధానము తెలియదు. కానీ దేవుడు తన ప్రజలకు మేలు చేయడం కొరకు, తన ప్రజలను సంరక్షించుకోవడం కొరకు, తన వారిని వారి పక్షముగా యుద్ధం చేయడం కొరకు దేవుడు ఎవరినైనా వాడుకుంటారు అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఈ కోరేషుని దేవుడు ఆ బబులోను చెరలో ఉండిపోయినటువంటి వారిని విడిపించడానికి, వారికి స్వేచ్ఛనిచ్చి తిరిగి వారి యొక్క దేవుడైన యెహోవాను ఆరాధించుకోవడానికి, అంతకు మునుపు బబులోనంతా కూడా ఈ దైవ బిడలైనటువంటి ఇశ్రాయేలీల్ని బందీలుగా తీసుకొని వెళ్ళిపోయి వారి చేత చాలా ఇబ్బందులు పెట్టిస్తూ వారిని ఆరాధించుకోకుండా చేసి, ఆలయం లేకుండా చేసి చాలా ఇబ్బందులు పెట్టిన సందర్భంలో దేవుడు ఆలోచన చేశాడు. నేను అంటున్నాను, తన ప్రజల పక్షముగా ఆలోచించే దేవుడు కోరేషును సిద్ధపరిచాడు. ఈ కోరేషు కూడా ఆ బబులోను సామ్రాజ్యాన్ని స్వాధీనపరుచుకొని, అతడు ఒక మాటలో చెప్పాలంటే వేరొక మతస్థుడు, కానీ ఇతర మతాలను కూడా గౌరవించగలిగే మనస్సు ఉన్నవాడు. అతడు తన యొక్క మతాన్ని అవలంబించలేదని ఎవరిని ఏమీ అనలేదు. సాధారణంగా రాజుగా ఉన్న వ్యక్తులు ఎవరైనా వారు ఏ మతంలో ఉంటారో అదే మతాన్ని అందరూ అవలంబించాలని ఒక ఆజ్ఞ పెట్టేవారై ఉంటారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే కోరేషు అలా చేయలే. కోరేషు తన యొక్క మత వ్యవస్థని, ఆ వ్యవహారాలని పక్కన పెట్టి అక్కడున్న వారి యొక్క ఇశ్రాయేలుల దేవుడిని ఆరాధించుకోవడానికి దేవుడు అతనికి మనస్సును తెరిచాడు. అతనికి మనస్సు తెరవడం వలన అతడు ఆ ప్రజలను విడిపించడానికి మించి వారి ఆలయాన్ని కట్టుకోవడానికి దేవుడు అతనికి మనస్సు తెరిచాడని ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1 వచనాల్లోనే ఉంటుంది. 2వ వచనంలో అంటాడు, పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి. అంటే ఇతడు అన్యుడైనప్పటికీ ఈ ప్రజల యొక్క దేవుడు ఆకాశమందు ఉన్నాడని గుర్తించగలిగేంత మనసు ఉందండి. దేవుడు ఆకాశంలో ఉంటాడని, అక్కడి నుంచి ఆయన అన్నీ జరిగించగలిగే సమర్థుడని విశ్వసించిన వాడు ఈ కోరేషు. అందుకని అంటాడు, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న తన ప్రజల విషయంలో ఆయనకున్న కన్సర్న్ గుర్తించాడు. యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కోరేషుకు దేవుడు బయలుపరిచాడు. అన్యుడి చేత దేవుడు తన ప్రజల పక్షంగా కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కనుక మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరముననగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను, వారి దేవుడు వారికి తోడై ఉండునుగాక. ఈ రోజున నువ్వు ఆలోచన చేయి మిత్రమా. నువ్వు ఎప్పుడైతే ఆయన ప్రజలై ఉన్నావో, ఎప్పుడైతే ఆయన మందిరాన్ని కట్టడానికి నువ్వు అడుగులు వేస్తావో, వారి పక్షముగా ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కోరేషుని గురించి ఇది కేవలం ఆయన కొరకు మాత్రమే చెప్పబడింది కాదు. దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మార్గాలను నమ్మకంగా నడుస్తూ ఎవరైతే దేవుని ఆజ్ఞలను, కట్టడలను, విధులను అనుసరిస్తూ ఉండడానికి ఎవరు ఇష్టపడతారో వారందరికీ ఆయన తోడుగా ఉంటాడు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయంలో 9వ వచనంలో అన్నారు, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడననియు తనను ప్రేమించి తన ఆజ్ఞలు అనుసరించు నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడనియు 1000 తరముల వరకు కృపచూపువాడనియు నమ్మదగిన దేవుడనియు
తనను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగంగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడని నీవు తెలుసుకొనవలెను. ఆయన ఆజ్ఞానుసారంగా మనం జీవిస్తే మన పక్షముగా ఉన్నట్టు ఇంకెవ్వరి పక్షంగా ఉండడు. ఆయనకు లోబడుతున్నావా మిత్రమా? ఆయన మాటకు లోబడుతున్నావా? నేను అంటున్నాను, 70 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి బబులోను చెర నుంచి తన వారిని విడిపించుటకు దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కోరేష్ కాదండి దేవుడికి ముఖ్యం, తన ప్రజలు, తనవారు. నేను మళ్ళీ అంటున్నాను, అలాగా నీ విషయంలో కూడా దేవుడు చేయబోతున్నాడు. నీ పక్షంగా దేవుడు ఉండబోతున్నాడు. నీ పక్షముగా ఆయన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనందరికీ సుపరిచితం మోషే. మోషేను పిలిచినప్పుడు దేవుని యొక్క కన్సర్న్ మోషే యొక్క తలాంతులు కాదు, కేవలము తన ప్రజలైన ఇజ్రాయేలీలు. అందుకనే నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో మోషేను దేవుడు ఆహ్వానించి ఆయన విచిత్రంగా మోషేను తన వైపు ఆకర్షించుకొని మోషే అని పిలిచినప్పుడు అతడు చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన అంటారు, నేను నీ పితరులకు దేవుడిని ఉన్నాను కనుక నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూశాను. నాకు చాలా ఇష్టమైన మాటలు ఇవి. ఈరోజు నువ్వు బాధపడుతున్నావా మిత్రమా? నీ బాధను ఎవరు అర్థం చేసుకోవట్లేదా? నీ బాధకు తగినటువంటి ఓదార్పును పొందలేకపోతున్నావా? నీ బాధకు తగిన ఆదరణ నీకు లభించట్లేదా? ఒక్కటే, నీ పక్షముగా ఉన్నవాడు శక్తిమంతుడు. నువ్వు నరులను ఆశ్రయించినంత కాలము నువ్వు దాన్ని పొందలేవు. కానీ ఇదిగో ఆ దేవుని యొక్క తండ్రి అయిన దేవుని సన్నిధికి రా, నీకు ఓదార్పుతో పాటుగా నీ సమస్యకు పరిష్కారం కూడా ఇవ్వగలడు. అందుకని అక్కడ అంటాడు, వారి బాధను నేను చూశాను, పనులలో తమను కష్టపెడుతున్న వారిని బట్టి పెట్టిన మొరను విన్నాను. 3వదిగా వారి దుఃఖము నాకు తెలిసే ఉంది. నిన్ను గురించి కూడా ఇదే ఆలోచిస్తున్నాడు నా దేవుడు. నువ్వు పడుతున్న దుఃఖం ఆయనకు తెలుసండి. నేను అనేక సందర్భాల్లో చెప్తుంటాను, ఏడుపు వేరు, కన్నీళ్లు వేరు, దుఃఖం వేరు. ఏడుపులు వినబడతాయి, కన్నీళ్లు కనబడతాయి, దుఃఖం మట్టుకు లోపలే ఉంటుంది. ఆ లోపల నువ్వు పడుతున్న దుఃఖాన్ని చూడగలిగేవాడు నిన్ను నన్ను చేసిన దేవుడు. అందుకనే అంటున్నా, నీ పక్షముగా ఆయన కార్యాలు చేయబోతున్నాడు. మళ్ళీ అంటున్నాను, ఇక్కడ కన్సర్న్ కోరేష్ కాదు, ఇక్కడ కన్సర్న్ మోషే కాదు, ఇక్కడ కన్సర్న్ యెహోషాపాతు కాదు. ఇలాగా ఎవరిని మీరు తీసుకున్న ఆ క్యారెక్టర్ ఈజ్ నాట్ మచ్ ఇంపార్టెంట్. గాడ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అబౌట్ హిస్ పీపుల్. తన ప్రజలే తనకు ముఖ్యం. నేను మళ్ళీ అంటున్నాను, 2వ దినవృత్తాంతాల్లో 20వ అధ్యాయానికి వస్తే అక్కడ సమస్య వచ్చింది. తన ప్రజలైన ఇశ్రాయేలీల మీద భయంకరమైనటువంటి సమస్య వచ్చినప్పుడు మోయాబీలు, అమ్మోనీలు, మొయోనీలు అందరూ దండెత్తి యెహోషాపాతు మీదకి వస్తే అప్పుడు కొంతమంది వచ్చి చెప్పారు, అయ్యా యెహోషాపాతు రాజా ఇలా జరుగుతుందని అన్నప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడండి, ఏం కంగారు పడక్కర్లేదు, నేను మీ పక్షముగా ఉండబోతున్నాను. ఆయన అంటాడు ఆ 20వ అధ్యాయం 15లో, యూదావార్లారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిస్తుంది ఏమనగా, గొప్ప సైన్యానికి మీరు భయపడకండి, జడిసిపోకండి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించబోతున్నాడు. నీ ఇంట్లో సమస్యకు నువ్వేం కృంగిపోకర్లా, నీ పక్షంగా దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. నీ పక్షముగా. అక్కడ కన్సర్న్ యెహోషాపాతు పొందబోయే విజయం కాదు, తన ప్రజలు విడిపింపబడడం. అందుకని అంటున్నాను, నీ పక్షముగా ఆయన ఉన్నాడన్నాము. దావీదును ఒక సందర్భంలో ఫిలిష్తీయులు పట్టుకోవడానికి వస్తారు. దావీదు ప్రకార స్థలానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు, నేను ఈ ప్రజలు పక్షంగా నేను ఉన్నాను,
నేను వెళ్ళనా వద్దా అని అడుగుతాడు. దేవుడు వెళ్ళు అంటారు. ఆశ్చర్యం ఏంటంటే దావీదు వెళతాడు, శత్రువులైన ఫిలిష్తీయులను కొట్టిస్తాడు. కానీ సమస్య మళ్ళీ వస్తుంది. అప్పుడు దేవుడి దగ్గర అడిగితే దేవుడు ఒకటే అన్నాడు, ఈసారి నువ్వు వెళ్ళొద్దు, నేను కూడా నీతో రాబోతున్నాను. ఈరోజు ఆలోచన చేద్దాం. ఎందుకంటే నీ సమస్య తీర్చుకోవడం నీ ఒక్కడి వల్ల, నీ ఒక్కదాని వల్ల కాదు. ఇప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నీ పక్షంగా పోరాడడానికి, నీ పక్షంగా సాంత్వన కలిగించడానికి, నీ పక్షంగా నీకు నెమ్మది ఇవ్వడానికి నేను వస్తాను. ప్రియులారా, దేవుని సన్నిధిలో నేను మళ్ళీ అంటున్నాను, దేవుని కనసని ఎప్పుడు కూడా తన ప్రజలే, మీరే. సామెతలు 23:11 అంటారు, వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వాద్యమాడతాడు. నీ శత్రువులతో వ్యాజ్యమాడి నీకు విజయాన్ని ఇవ్వడానికి నీ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఆలోచన చేస్తే అక్కడే 22వ సామెతలు అధ్యాయం 23వ వచనంలో అంటాడు, యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును, ఆయన వారిని దోచుకొని వారి ప్రాణమును దోచుకొను. యెహోవా వారి పక్షముగా వ్యాజ్యమాడతాడు. నీ పక్షముగా వ్యాజ్యమాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన బలవంతుడు, మనం బలహీనులం, మన శక్తిహీనులం. కానీ మన పక్షముగా ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికంటే కూడా బలవంతుడని మనం చదువుకున్నాం. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? ఈ సమయంలో ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఆయన పక్షముగా ఉంటే ఆయన నీ పక్షముగా ఉంటాడు. నువ్వు ఆయన పక్షముగా ఉండడానికి ఇష్టపడు. 140వ కీర్తనలో 12వ వచనం అంటాడు, బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడువాడని, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చునని నేను ఎరుగుదును. నీ పక్షంగా దేవుడు ఉండబోతున్నాడు. డోంట్ వర్రీ, కుదేలైపోకు, కొమిలిపోకు, నిరాశ నిస్పృహలోకి వెళ్ళొద్దు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా పక్షంగా నా అన్నవారు ఎవరూ లేరు. నా సమస్యకు పరిష్కారం ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, కానీ నేను చాలా దిగులుగా ఆందోళనలో ఉన్నాను. ఈరోజు అంటున్నాను, నీ పక్షంగా ఉండబోయేవాడే నీ దేవుడు. నీ కార్యాలు జరిగించి ఆయన నీ పక్షముగా ఉన్న దేవుడని రుజువు చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆలోచన చేయి మిత్రమా, నువ్వు ఆయన పక్షంగా ఉన్నావా? నువ్వు ఆయన కొరకు ఉన్నావా? ఆయనతో ఉన్నావా? అలా ఉందాం. నీ పక్షముగా ఉండే దేవుడు నీకు జయం అనుగ్రహించునుగాక. నీ ఇంటిలో ఉన్న ప్రతి సమస్యకి, నీ ఒంటిలో ఉన్న ప్రతి సమస్యకి నీ పక్షముగా ఉన్న దేవుడు నీకు సమాధానం ఇచ్చునుగాక. ఇప్పటికే కుదేలైపోయి, కుమిలిపోయి, కృంగిపోయి ఉన్నావేమో, ప్రార్థనలో ఏకీభవించు. దేవుడు నీ పక్షంగా రాబోతున్నాడు. ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపు. దేవుడిని ఎడల కార్యాలు చేయబోతున్నాడు. నాకెవరూ లేరు అనుకునే సందర్భాలు బైబిల్లో చాలా ఉన్నాయి. గిద్యోన్ లాంటి వాళ్ళు చాలామంది కృంగిపోయారు. దేవుడు వారిని బలపరిచారు. ఏలియా ఒక సందర్భంలో కృంగాడు, మోషే ఒక సందర్భంలో కృంగిపోయాడు, ఎలీషా ఒక సందర్భంలో కృంగిపోయాడు. కానీ దేవుడు వారి పక్షంగా ఉండి వారికి విజయాన్ని ఇచ్చాడు. నీకు ఇస్తాడు మిత్రమా. ఆ యేసుక్రీస్తు మానవ రూపంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు పక్షముగా ఉన్న అదే దేవుడు, తండ్రి అయిన దేవుడు నీకు కూడా తోడుగా ఉండి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, కృపగల మా తండ్రి, మా పక్షముగా ఉండి మా కొరకు నాయన ప్రభువా సమస్త కార్యములు చేయగలిగే నీకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. ఈ వర్తమానం ద్వారా మా పక్షముగా ఉన్న దేవుడు అని నిన్ను రుజువు చేసుకోవడానికి నాయన ప్రభువా ఇదిగో మమ్మల్ని నీకు అప్పగించుకుంటూ నీ ద్వారా నాయన ప్రభువా మేము అన్ని విషయాల్లో జయం పొందినట్లుగా సహాయం చేయమని క్రీస్తు పేరిట ప్రతిష్ఠించి ప్రార్థన చేసి పొందుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయ సంకల్పాలు నమ్మి ఆయన పక్షముగా ఉండు ఆయన ప్రజలైన వారికి యేసుక్రీస్తు మార్గమని, ఆ మార్గము ద్వారా తండ్రి దగ్గరికి ఆయన మనల్ని చేరుస్తారని విశ్వసించి అడుగులు వేసే ప్రతి ఒక్కరి పక్షముగా ఆయన ఉండి నడిపించునుగాక. ఆమెన్. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.